ఇదేంటో గుర్తుపెట్టారా? గుర్తుపెట్టకపోయినా ఏం పర్లేదు అనుకోండి, నేను వివరిస్తాను. కొన్ని రోజుల క్రితం యూట్యూబ్ లో వీడియో పెట్టాను. కోవిడ్ లో ఉన్న ఎండ దెబ్బకి మొక్కలన్నీ చచ్చిపోతున్నాయని మా కోవిటోడు మనిషిని రప్పించి చెక్కలు రప్పించి ఆ మనిషి చేత చెక్కలన్నీ బాక్సుల కింద తయారు చేసి దాన్ని నెట్ట కట్టించి మొక్కల పైన పెట్టించాడు. నెట్ట కట్టక ముందు మొక్కలు ఎలా ఉన్నా చూసారా? సగం చచ్చి సగం బతికినట్టు ఉన్నాయి మొక్కలు. ఈ కోవిడ్ లో ఉన్న ఎండ అలా ఉంటదన్నమాట. ఈ ఎండ దెబ్బకి పెద్ద పెద్ద మొక్కలు ఎండిపోతాయి, చిన్న మొక్కలు ఆగుతాయండి. అందుకని మా కోవిటోడు ఫీల్ అయ్యి అర్జెంట్ గా మనిషిని రప్పించి నెట్ అయితే కట్టించాడు. నెట్ కట్టించిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నా చూసారా? చిగురించినాయి. మళ్ళీ చనిపోతానే అనుకున్న మొక్కలన్నీ మళ్ళీ బతికినాయి. మొత్తం అన్ని మొక్కలు చిగురించినాయి. మళ్ళీ ఈ మొక్కలు ఏంటో ఇవి దేనికి పనిచేస్తాయో మనకేం తెలియదు, కానీ మా కోవిడ్ అయితే మొక్కలు మళ్ళీ చిగురించినందుకు మళ్ళీ బతికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను మా కోవిడ్ వాడిని అడిగాను, ఎందుకంత డబ్బులు ఖర్చు పెట్టి మొక్కల కోసం ఎంత చేయించావు, అసలు ఈ మొక్కలు ఏంటి దేనికి పనిచేస్తాయని అడిగాను. వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇక్కడ మొక్కలు పనికొస్తాయో లేదా అనేది మ్యాటర్ కాదు, నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం, అందుకనే చేయించానని చెప్పాడు. అలా ఉంటుంది మరి మా సార్తో. మా సార్కి మొక్కలు అంటే చాలా ఇష్టం అన్నట్టు మా సార్ మీకు చూపించలేదు కదా. ఇతనే మా సారు. చూసారు ఎంత స్టైల్ కూర్చున్నారు అయ్యగారు గార్డెన్ లో. నా కోసం కాకపోయినా ఇతని కోసం వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే అదే చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.